ఒకవేళ నాకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు, నాకు సొల్యూషన్ వచ్చింది. సొల్యూషన్స్ రెండు రకాలు వస్తాయి. ఒకటి ఏంటంటే జనరల్ సొల్యూషన్ అని వస్తుంది. జనరల్ సొల్యూషన్ అంటే ఏంటి సార్? నీకు వచ్చే ఆన్సర్ లో ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ వస్తాయి. లేదు తను ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ రాకుండా ఉండడానికి, ఆ సి లేదా C1 C2 అట్లాంటివి రాకుండా ఉండడానికి తను నీకు పర్టికులర్ గా కొన్ని కండిషన్స్ ఇస్తాడు క్వశ్చన్ లో. సో ఆఫ్టర్ యూజింగ్ ద కండిషన్ విల్ గెట్ పర్టికులర్ సొల్యూషన్ వస్తుంది. సో ఇప్పుడు ఆఫ్టర్ యూజింగ్ గివెన్ కండిషన్స్, తను కొన్ని కండిషన్స్ ఇస్తాడు నీకు. ఆ కండిషన్స్ ని వాడుకున్న తర్వాత, మీరు ఆ జనరల్ సొల్యూషన్ ని పర్టికులర్ సొల్యూషన్ లాగా మార్చుకోవచ్చు. అసలు మన క్వశ్చన్స్ అడిగేది ఎక్కువ కూడా పర్టికులర్ సొల్యూషన్ అడుగుతాడు. బట్ మనకు ఆన్సర్ వచ్చినప్పుడు పర్టికులర్ రాదు, మనకు వచ్చేటప్పుడు జనరలే వస్తుంది. మనకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు, సాల్వ్ చేసుకుంటూ పోతే నాకు ఏమొస్తుంది? జనరల్ వస్తుంది.